మేనేజర్ వెంటనే మా ఇంటికి రా. నమస్తే సార్. నమస్తే మేడం గారు. ఏంటి సార్ చాలా అర్జెంట్గా రమ్మన్నారు? నీకు ప్రమోషన్ ఇస్తున్నానే. సార్ 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 చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పింది నిజమేనా సార్? అవునయ్యా. అది సరే గాని ఎందుకు ఇలా పరిగెట్టావు? ఏమో సార్, ఆనందంలో అలా తిరగాలనిపించేసింది, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక. నిన్నటి నుంచి లూజ్ మోషన్స్ తో నా ఎనర్జీ మొత్తం తగ్గిపోయింది సార్. మీరు ప్రమోషన్ అని చెప్పగానే ఎంత ఎనర్జీ వచ్చిందో తెలుసా సార్? మీరు చైర్మన్ గా కంపెనీకి ఎంత సేవ చేస్తున్నారో మేనేజర్ గా నేను అంతే సేవ చేస్తాను. ఇదే నా ఆనా. కానీ ఒక కండిషన్ అయ్యా. కండిషనా? అదేంటి సార్, ప్రమోషన్ అని చెప్పి పాజ్ పెట్టారు? అవునయ్యా, ఒక విషయంలో నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పండి సార్, ఏం చేయమంటారు? నాకు పిల్లలు కావాలయ్యా. సార్, పక్కనున్న మేడం గారిని అడక్క పిల్లలు కావాలని నన్ను అడుగుతారేంటి సార్? అయోమయంగాను. ఎమోషన్లో ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తాను. అంత మాట అనకండి సార్. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. మా నాన్న కోమల నుంచి బయటకు వచ్చాడు. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఇక్కడ నా కంగారు ఎక్కువ అవుతుంది. ఎందుకు సార్? మా నాన్న పేరు మీద 100 కోట్లు ఆస్తుంది. చాలా రోజుల తర్వాత కోమల నుంచి బయటకు వచ్చారు. సగం ఆస్తి మాకు రావాలంటే మాతో పాటు మా పిల్లలు కూడా ఉండాలంట. నాకా పిల్లలు లేరు. అందుకే బాగా యాక్టింగ్ చేసే పిల్లల్ని సెట్ చేసి పెడతావని నిన్ను రమ్మన్నాను. సార్, మా పిల్లలు ఉన్నారు సార్, కానీ మా ఆవిడ ఒప్పుకోదు. ఒకవేళ దొంగతనంగా తీసుకొచ్చినా నన్ను దొండకాయ పచ్చడి చేస్తుంది సార్. ఎలా ఎలా బా? సార్, గుర్తొచ్చింది. ఈ విషయం నేను చూసుకుంటాను. ఇక మీరు మర్చిపోండి, నాకు వదిలేయండి. చెప్పు. ఆగరా దరిద్రుడా, నువ్వు రావద్దు. నువ్వు వచ్చావంటే ఏదోటి మోసుకొస్తావు. అయినా నాకు డౌటు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగడం తప్ప నీకు వేరే పని పాటలేదా? రాంబాబు నన్నంటున్నాడా లేక నిజంగానే ఫోన్లో మాట్లాడుతున్నాడా? అవునా? మీ మేనేజర్ అలాంటోడా? మా మేనేజర్ కూడా అలాంటోడేరా. దిష్టి తీసి నిమ్మకాయలతో పులిహార చేసుకునే రకం. రాంబాబు చూసా, ఇప్పుడు కూడా యాదవ్ నన్ను పిలుస్తున్నట్టుగానే ఉంది. కర్మరా బాబు, వాడు బూట్ పాలిష్ కూడా డిస్కౌంట్ అడిగే రకం రా. రాంబాబు, ఎవడో నీకు చెప్పింది? మా మేనేజర్ మా ఇంటి ఎలవేల్పురా. ఇంకా నేనంతా విన్నాను. ఓ, అంటే నేను మా పాత మేనేజర్ మీద తిరుగుతుంటే అది మీరు విని తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అంటే ఇందాక చెప్పింది పాత మేనేజర్ గురించి సార్. నిజం, నన్ను నమ్మండి సార్. సరే సరే, సర్ప్రైజింగ్ గా ముందు లెటర్ చదువు. నేను లవ్ లెటర్స్ చదవడం మానేశాను సార్. ఇది లవ్ లెటర్ కదయ్యా, చదువు. అంటే ఇది ఖచ్చితంగా మేడం వేరే వాళ్ళతో లేచిపోయి రాసిచ్చిన లెటర్ అన్నమాట. అది నన్ను చదవమంటారా? ముందు చదువు. సార్, మీరు నిజంగా ద్రోహుడు సార్. సారీ సార్, దేవుడు సార్. మీరు నాకు ప్రమోషన్ ఇచ్చిన దేవుడు సార్. సారీ సార్, ఇందాక ఏదో ఆగేశాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేంటి సార్ అలా లాగేసుకున్నారు? నీ ఫేస్ లో రియాక్షన్ ఎలా ఉంటుందో చెక్ చేశాను. ఈ లెటర్ నీ చేతికి రావాలంటే నాకు హెల్ప్ చేసి పెట్టాలి. చెప్పండి సార్, ఏం చేయాలో? విషయం ఏంటంటే, అదయ్యా మ్యాటరు. కాబట్టి మా బాస్ పిల్లలుగా మీ పిల్లల్ని పంపించాలి. అలా చేసావనుకో నీకు ప్రమోషన్ గ్యారంటీ. అలాగే పంపిస్తాను సార్. మా చరణ్ జాకీ వస్తాను. ఓకే రాంబాబు, ఈ విషయం ఎవ్వరికి 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 తెలియకూడదు. నాకు తెలిసిందిగా. అమ్మమ్మంగా నీ దండం పెడతాను, ఈ విషయం ఎవ్వరికి చెప్పక తల్లి, ప్లీజ్. ఈ దండాలు పొన్ను దండాలు మాకు అవసరం లేదు. మాకేంటో చెప్పండి. సరే, మీ పిల్లల్ని కూడా పంపించు. మీ పిల్లల్ని పంపించినందుకు దానికి ప్రతిఫలంగా
50 మంది పిల్లల్ని నీ దగ్గర చిచి 50 మంది పాలసీ చేసే పిల్లల్ని నీ దగ్గర చిచి 50 మంది పాలసీ చేసే పెద్దల్ని నీ దగ్గర పంపిస్తాను. సరే, నా సైడ్ నుంచి విశ్వ మాయ వస్తారు. ఓకేనమ్మా. ఓకే ఓకే. ఇల్లు చాలా బాగుందిరా. మీ పేరు తగ్గకూడదని కట్టించాను నాన్న. దేవుడి దయ వల్ల కోమాలోకం నుండి భూలోకంలోకి వచ్చానురా. అవును, నా మనవలేరురా. పిల్లలు అది స్కూల్కి వెళ్ళారు నాన్న. నీకెంతమందిరా పిల్లలు? ఎంతమంది అండి? ఎంతమంది నన్ను అడుగుతారండి? నువ్వు చెప్పొచ్చు కదా. మిమ్మల్ని అడగపోతే ఇంకెవరిని అడుగుతానరా? ఫోన్ అడగాలి. ఫోన్ అడగడం ఏంట్రా? అబ్బా ఫోన్ వచ్చింది నాన్న. సార్ ఎక్కడున్నావయ్యా? దగ్గరలోనే ఉన్నాను సార్. సరే సరే, ఎంతమంది తీసుకొస్తున్నావు? 4 సార్. సరే సరే, తొందరరా నానా. ఇందాక పిల్ల ఎంతమంది అడిగావు కదా? 4. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పొచ్చు కదా. మీరు చెప్పలేదు కదా. అదే మీరు చెప్పొచ్చు కదా. మీ ఇద్దరులో ఎవరెవరు చెప్పొచ్చు కదా. సరే, అంతమందిలో ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు? భలే అడిగారు నాన్న. ఇలా అడుగుతారు అనుకోలేదు. మా నాన్నకి చెబుతాం అనుకోని లోపు ఈ ఫోన్ ఒకటి. నాన్న ఫోన్ వచ్చింది, ఇప్పుడు వస్తాను. ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు తీసుకొస్తున్నావు? సార్ 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు సార్. సరే సరే, తొందరరా. ఏమిటండి? ఉండవే. సారీ నాన్న, సారీ. మీరు అడిగినప్పుడు నాకు ఫోన్ వస్తుంది. ఇందాక ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు అడిగారు కదా. 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు కదటే. అవునండి, 4 గిలుతారేంటండి? 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, మొత్తం 4 అని చెప్తున్నాను. అవునన్నా, 4. సరే గాని, ఇంత పెద్ద ఇంట్లో పిల్లల ఫోటోలు గాని బొమ్మలు గాని ఎక్కడా కనపడవేమిట్రా? బొమ్మలు తీసుకొస్తానన్నా, కానీ వద్దన్నారు. మేము తాతయ్యతో ఆడుకుంటాము, మాకు తాతయ్య పెద్ద బొమ్మ అన్నా. ఒరే, అసలు మగ పిల్లలకి తాతయ్య అంటే అబ్బా ఆపండి నాన్న. ఏమే, నాన్నగారు వచ్చారు కదా, కాఫీ కానీ జ్యూస్ కానీ తీసుకోవచ్చు కదా. వెళ్తున్నానండి. ఒరే, పిల్లల్ని చూడాలని ఆతృత ఎక్కువైపోతుందిరా నాకు. నిన్ను మేనేజ్ చేయలేక నేను కూడా మూత్రం ఆపుకోలేకపోతున్నాను. అదిగో నాన్న, పిల్లలు వచ్చారు. ఏమే, పిల్లలు వచ్చారా? వీళ్ళే సార్ పిల్లలు. వీళ్ళ దగ్గర యాక్టింగ్ చేయాల్సింది. ఏం పేరు? పెద్దోళ్ళని గౌరవం లేకుండా పేరు అడుగుతావేంటి? అవసరం మీదా మాదా? మాదే, కానీ అది కాదురా. రానా రా అంటావేంటి? తప్పే ఉందిరా. ఇప్పుడు మీకు వీళ్ళే అమ్మా నాన్నలు. రైతు బజార్లో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు బ్లాక్ లో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వీడు మా నానేంటి? చిపురు కట్లు అమ్ముకునే వాళ్ళకి ప్రెసిడెంట్ లాగా ఉంది. ఇది మా కమ్యూనిటీ. అయినా వీళ్ళు మాకు నచ్చలేదు. వీళ్ళ పోలికేంటి, మా పోలికేంటి? వీళ్ళ గెటప్ ఏంటి, మా గెటప్ ఏంటి? ఇక్కడ కావాల్సింది గెటప్లు పోలికలు కాదురా, పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మెన్స్ చేయాలంటే వీళ్ళు పర్ఫెక్ట్ ఉండాలి కదా. ఏమయ్యా మేనేజరు, పిల్లల్ని తీసుకురావంటే విల్లుని తీసుకొచ్చావు. చూడు, మాటలనే బాణాలతో ఎలా కూర్చుతున్నారు. చూడండి పిల్లలు, మీరు అలా మాట్లాడకూడదు. ఆయన మా చైర్మన్. అంటే చీరలు అమ్ముకునేవాడా? రేయ్, చైర్మన్ అంటే చైర్లు అమ్ముకునేవాడు, ఇంజనీర్ అంటే ఇంజిన్లు అమ్ముకునేవాడు, డ్రాయర్ అంటే డ్రాయింగ్ గీసేవాడు కాదురా. ఆయన మా కంపెనీకి పెద్ద దిక్కు అన్నమాట చైర్మన్ అంట. ఏదో ఒకట్లే, అయినా పిల్లలు లేనివాడు చైర్మన్ అయితేనే ఫిషర్మన్ అయితేనే. అంటే నాకు పిల్లలు లేరని వెళ్తా చెప్పావా? సార్ వీళ్ళు సామాన్యులు కాదు సార్. ఆవులు ఇస్తే లోపల కిడ్నీలు కూడా లెక్కెట్టేస్తారు. అందుకే వీళ్ళు ఒప్పుకోవాలంటే అన్నీ చెప్పాలి కదా సార్. మా బాస్ ఎందుకు పనికిరా దద్దమ్మా, ఈడొక వేస్ట్ ఫీల్ అని చెప్పపోయావా? మీ పర్మిషన్ తీసుకుని అవి కూడా చెప్దాం అనుకున్నాను సార్. ఇంకాపు రే పిల్లలు, మీ కాళ్ళు పట్టుకుంటాను రా. 2 రోజులు నా పిల్లలు యాక్ట్ చేయండి రా. నా పరువు కాపాడండి రా, ప్లీజ్ రా. సరే, ఇంత దూరం వచ్చాం కదా, బతిమాలుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాం. యాక్టింగ్ చించేసాం చూడు. మనవలేర్రా. అబ్బా వస్తున్నా నాన్న, తీసుకురండి. ఇతనే మన తాత అనుకుంటా. అతనే మన తాతయ్య అనుకుంటా. అతనే మన తాత అనుకుంటా. ఏంట్రా అలా చూస్తున్నారు? తాతయ్య దగ్గరికి వెళ్ళండి.
ఎలా ఉన్నావు తాతయ్య? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని ఎంత ఎదురు చూసామో తెలుసా? అయినా ఇలా అయిపోయారేంటి తాతయ్య? మీరు ఈ దరిద్రుడికి సేవలు చేస్తున్నారా? పిల్లలు అసలు అయినా తెలుసు నువ్వు ఈ దరిద్రుడికి సేవలు చేసి తాతయ్య టైర్డ్ అయిపోయి ఉంటాడు. అయినా సరే మేం కాసేపు తాతయ్యతో ఆడుకోవాలి. నువ్వు లేక బ్రతుకంతా అయోమయం. దేవుడు తాత, ఓ తాత, ఇక నీ పరీక్షకు మేమాగలేము. కర్మ ఏంటయ్యా అలా చూస్తావు? నువ్వు లేకుండా మా పరిస్థితి ఇలా అయిపోయింది. అయినా నువ్వు మా తాతయ్యను కాకుండా వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. పోనీలే, ఇలాంటి ముష్టి రోల్కి మన తాతయ్య సేవలు చేస్తున్నాడంటే మనం గర్వపడాలి. ఆపడరా ఆయన కదరా మీ తాతయ్య ఈయన. నీకు అసలు బుర్ర ఉందా? అదేదో ముందే చెప్పేయవచ్చు కదా. సారీ సార్, అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూశారు కదా పిల్లలు. పైగా అప్పుడు మీకు కొబ్బరి పీచు ఇంత చుట్టూ ఉండేది. ఇప్పుడు పీచు పోయి కొట్టి టెంకే మిగిలింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయారు. సారీ తాతయ్య, అనుకూడని మాటలన్నీ అనేసాం. పనివాడెవడు ఓనర్ ఎవడో ఆ మాత్రం తెలియకపోతే ఎలాగరా? నాకు ముందుగానే డౌట్ వచ్చింది తాతయ్య, ఈ దరిద్రుడు పనోడని. కానీ ఇద్దరు ముసలోళ్ళు కదా, అందుకే ఫిక్స్ కాలేకపోయాం. కాసేపు ఉంటే నాకు ఫిట్ వచ్చేది. అయ్యో, అంత మాట్లాడకండి తాతయ్య, మేము తట్టుకోలేము. మీరు నిండు నూరేళ్ళు బతకాలి. ఓ తాతా, వావ్, నీ మనసే విన్నా, అమృతం కన్నా నీ గుండె విన్నా. నా మనవల్ని చూడడానికి కోమాలోంచి ఆ దేవుడు ఈ లోకంలోకి పంపించాడు. ఏం నీ మనోళ్ళు కాదని తెలిస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతావు. అరే, మీ ఇద్దరిలో ఎవరు పెద్దవాళ్ళు రా? నేను కాదు నేను కాదు నేను కాదు నేను ఆగండి. అదేమిట్రా, వీళ్ళలో ఎవరు పెద్దవాళ్ళకి తెలీదా? నానా అది ఇద్దరు ఒకేసారి పుట్టారు కదా, ఏమే అందుకే ఇలా కొట్టుకుంటూ ఉంటాను నాన్న. ఓహో అలాగా. ఇలా మేనేజ్ ఇలా చచ్చిపోతాను. అవును, మీ పేర్లు ఏమిట్రా? నా పేరు చరణ్, వీడి పేరు విశ్వ, తన పేరు జాకీ, తన పేరు మాయా. మాయా, లోయ, ఈ మోడర్న్ పేర్లు ఏమిట్రా? శుభ్రంగా నా మనవలకి నా పేరు పెట్టలేదా? ఏహే, పెట్టుకుంటా, మా తాతయ్య పేరు పెట్టుకున్నాం కానీ నీ పేరు ఎలా పెట్టుకుంటాం? మీరు నా మనవలు కాదా? ఒరే, ఎవరు అసలు వీళ్ళు? నానా అది వీళ్ళంతా నీ మనవులే. వాళ్ళ తాత అంటే వాళ్ళ అమ్మ సైడ్ తాత గురించి మాట్లాడతారనమాట. ఓహో, ఏదో చిన్నపిల్లలు తెలియదు కదా. పిల్లలు ఇక నుంచి ఈ తాతయ్య మీ అందరికి తాతయ్య, మీ అందరికి పెద్ద దిక్కు. ఏమిటోరా ఇదంతా నాకు గందరగోళంగా ఉంది. నాన్న గందరగోళం ఏమి లేదు, మీరు చూస్తున్నంతా కరెక్టే. పిల్లలు తాతయ్య గారిని లోన తీసుకెళ్ళి ఆడుకోండమ్మా. ఓ తాతా, నీ మనసే విన్నా, అమృతం కన్నా నీ గుండె విన్నా. మీ దగ్గర నుండి ఆస్తి రాబట్టేంత వరకు ఇలా నాటకం ఆడడం తప్పదు. మనం లేరు తెలిస్తే సంతకం పెట్టవు కదా. ఏంటో బోర్గా ఉంది. బోరెందుకు, చైరుంది కదా. నువ్వు రిపేర్ చేయడంలో దిట్టా. తాతయ్య బాత్రూమ్ లో నుంచి వచ్చేలోపు దీన్ని నట్లనే విప్పేసి మళ్ళీ ఫిట్ చేయి. గుడ్ ఐడియా. వద్దురా, తాతయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నువ్వు మళ్ళీ కొమ్మలకు పంపించొద్దురా. ఏం కాలేరా. తాతయ్య వచ్చేస్తున్నాడు, త్వరగా ఫిట్ చేయి. త్వరగా బిగించాలి.
సుబ్బయ్య తాతయ్యకి వేరే చీర తీసుకురా. వేరేది ఎందుకురా, ఇది ఉంది కదా. వద్దు తాతయ్య, బాగోదు. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, చాలా ఇష్టం. అమ్మా చచ్చాను రా బాబు. ఏమండి ఏమండి, ఏమైంది అలగరిసా? అక్కడి నుంచి ఏదో అమ్మ అన్న సౌండ్ వచ్చిందండి. ఎవడో అడుగు తినోడు అరిచి ఉంటాడు లేవే. అడుగుతున్నవాడు కాదండి, మీ నాన్న అరిచిన సౌండ్ వచ్చింది. మా నాన్న అక్కడ పిల్లలతో బాగా ఆడుకుంటున్నాడుగా. ఆహా, అది ఎరా మా నాన్న బాగానే ఉన్నాడు కదా? బానే ఉన్నాడు. మెల్లిగా లాగరా. అదేంటి సుబ్బయ్య, వీల్ చైర్ ఏమైంది? ఆ వీల్ చైర్ కాస్త అడుగుతున్న బండిలాగా చేశారు పిల్లలు. బంగారం వంటి వీల్ చైర్ ని కుష్టి వాళ్ళ బండి చేశారా? నోర్మై వెధవ పోలిక నువ్వును. ఇప్పుడు ఒక చిప్పిచ్చి తాతయ్యని బయటికి పంపిస్తే కలెక్షనే కలెక్షన్. మీ తాతయ్యని అలా అనకూడదురా. ఇలా గోకొచ్చి రై ఎందుకు దాన్ని అలా చేశారు? చైర్ ఇంకా బాగా సెట్ చేద్దామని విప్పాము, కానీ కుదరలేదు. ప్రయోగం ఫెయిల్ అయింది. రై రై తాతతో ఆడుకుంటారంటే అడుగు తిన వాళ్ళ చేస్తారా మిమ్మల్ని? ఊరుకోరా, చిన్నపిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉంటారా? అన్నీ నా పోలికలే వాళ్ళకి. నేను చిన్నప్పుడు ఏం చేశానో తెలుసా? ఎడ్ల బండి చక్రం ఇప్పేసి ఎద్దులు పొలంలో తోలేశాను. బడుద్దాయిలే. అయినా ఇలాంటి పిల్లలు తీసుకొచ్చండి. ఏం చేశారు? ఎక్కడ దొరకలేదు. అయినా పిల్లలు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు కదా సార్. ఇలా చేస్తే మా నాన్నకి డౌట్ వచ్చేస్తుందయా. ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్. ఆస్తి నా చేతికి వచ్చేంత వరకు ఈ అవస్థలో తప్పవనుకుంటా. అక్కడ నా టాబ్లెట్, బీపీ టాబ్లెట్ ఉంటుంది పట్రా. కాళ్ళ నొప్పులతో చచ్చిపోతున్నాను రా బాబు. అదే సారీ పిల్ల రాక్షసి, నీ స్వారీతోనే హర్యానాలో ఉన్న తలకాయ నొప్పితో చచ్చిపోతున్నాను. తాతయ్య కాళ్ళనొప్పి వస్తుంది, దిగు. తాతయ్య తలనొప్పి పెడుతుంది, ఆపు. తాతయ్య తాతయ్య మాకొక మంచి కథ చెప్పవా? చెప్పు తాతయ్య. అదేంట్రా, బీపీ టాబ్లెట్ వేసుకున్నా బీపీ తగ్గలేదు? మేము మీకు టాబ్లెట్ ఇయ్యలే తాతయ్య, మరి పిప్పర్మెంట్ ఇచ్చాం. ఒరే 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 మా నాన్న ఏం చేస్తున్నారా? మా తాతయ్యతో రకరకాలుగా చిత్ర విచిత్రంగా ఆడుకుంటున్నాం. బీపీకి టాబ్లెట్ ఇమ్మంటే పిప్పర్మెంట్ ఇచ్చి నాతో ఆడుకుంటున్నారా వీళ్ళు? రాయ్ ఏంట్రా మీరు ఊరుకున్న కొద్ది తెగరిచ్చిపోతున్నారు? పొద్దుటేమో వీల్ చైర్ నట్లు పీకేశారు, మధ్యాహ్నమే మా నాన్న టార్చర్ పెట్టారు, మొత్తానికి పేషెంట్ చేశారు రా. అసలు మిమ్మల్ని ఏంటి చేయలేకొస్తుంది? అసలు మా ఒరిజినల్ నాన్న ఇంతవరకు మమ్మల్ని కొట్టలేదు. ఈ డీల్ క్యాన్సిల్, పదండి వెళ్ళిపోదాం. ఒరే 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 ఇదిగో నన్ను క్షమించు తల్లి, తప్పు అయిపోయింది. ఒరే ఇంకెప్పుడు ఇలా చేయండి రా. ఒరే 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 మీరు హట్ అయ్యి మా ప్లాన్ అటర్ఫ్లాప్ చేయకండి రా. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి రా. మా కోపం తగ్గాలంటే మీరు 100 గుంజలు తీయాలి. అమ్మో 100 గుంజులా? నా వల్ల కాదురా. ఇంకో మాట ఏదైనా చెప్పండి రా. 200 తీయాలి. అయ్యి బాబోయ్ వద్దురా, దీనికంటే మొదటిదే కాస్త బెస్ట్ రా. అయితే తీయండి తీయండి తీయండి. ఏమే అయ్యి బాబోయ్, 2 మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పరా. అది అది అరే విషయం చెప్పడానికి వచ్చి విషయం ఇస్తున్నట్టుగా అలా భయపడిపోతావిట్రా? అది కదా నాన్న. ఏంట్రా కళ్ళజోడు బాగు చేస్తావా? మరి ఏమిటో చెప్పరా. అది కాదు నాన్న, ఆస్తి మీ పేరు మీద ఉంది కదా. ఓ అదా, నీకు పిల్లలు లేరు కదా అని ఇంక నీకు ఆస్తి ఎందుకని చెప్పి ఆస్తి మొత్తం చిన్నాడికి రాసిద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీకు 4 పిల్లలు ఉన్నారు కదా, నీ పేరు మీద కూడా రాస్తాలే.
ఆ ఏర్పాట్లు రేపు పొద్దున్న చూద్దాం. అమ్మో పిల్లలు యాక్టర్స్ వచ్చారురా బాబు. రాయ్ ఏంటి అక్కడికి వచ్చారు? ఇక్కడ మేము పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తున్నాం. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ పర్సనల్ తర్వాత ముందు మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. ఏంట్రా? మేము బాగా యాక్ట్ చేస్తున్నామా వీళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారా? మేము యాక్టింగ్ చేస్తున్నామంటుంటే వీళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నామంటున్నారు. వీళ్ళతో ఏగలా చేస్తున్నాను. వీళ్ళు ఎక్కడ పిల్లరా బాబు? నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? యాక్టింగ్ అంటున్నారు ఏమిట్రా? నాన్న అది స్కూల్లో వీళ్ళకి యాక్టింగ్ కాంపిటీషన్ ఉంది నాన్న. వీళ్ళు 2 బ్యాచ్లు ఇడిపోయి ప్రాక్టీస్ చేస్తున్నారు, అందుకే అడుగుతున్నారు. ఓహో అంతేనా? ముందు యాక్టింగ్ లో ఎవరు గొప్ప చెప్పు. మీరే గొప్పరా? అంటే వాళ్ళు వాళ్ళ నాన్న గొప్పోళ్ళ? అంటే మేము మా అమ్మ గొప్పోళ్ళం కాదా? కాదు మా నాన్న గొప్పోడు. అవును. కాదు మా అమ్మ గొప్పది. అవును. అదేంట్రా వాళ్ళ అమ్మా నాన్న అంటారేమిటి? అంటే వీళ్ళకి తల్లిదండ్రులు మీరు కాదా? అదే మేమేనా? వీళ్ళిద్దరికి అమ్మంటే ఇష్టం, వాళ్ళిద్దరికి నానంటే ఇష్టం. అవును. ఇందాకేంటి తాతయ్య ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నారు? అవునరా, మీ నాన్నకి నా ఆస్తిలో సగం రాసి ఇద్దాం అనుకుంటున్నాను. మా నాన్నకు ఓకే, మరి మా పరిస్థితి ఏంటి? మీకేంట్రా? 3 పూటలు అన్నం పెడుతున్నాం కదా, బాగా చూసుకున్నాను కదా. అన్నం పెడితే సరిపోతుందా? ఇంకేం కావాలరా? తినడానికి చాక్లెట్ లేవు, ఆడుకోవడానికి బొమ్మలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు. అవునవునవును కరెక్టే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పిల్లలకి సంబంధించిన బట్టలు లేవు, బొమ్మలు లేవు. మీటింగ్ పెడితే ఏదో ఫిట్టింగ్ పెడతారు. కర్మ. నీకు ఆస్తి రాసిస్తే పిల్లల్ని బాగా చూసుకుంటావన్న గ్యారంటీ ఏమిటి? కాబట్టి నీ మీద నమ్మకం కుదరాలంటే వీళ్ళకి వెంటనే కొత్త బట్టలు, కొత్త బొమ్మలు, తినడానికి చాక్లెట్లు పడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమి లేదు నాన్న, తీసుకొస్తాను. మీ మీసాలు ఏమైనాయి? అవి నీ దగ్గరకు వచ్చాయి. ఏంట్రా అవేనో డబ్బులా ఆయన అకౌంట్ లోంచి నా అకౌంట్ లోకి రావడానికి? అయితే ఆ మూతికి మీసాలు ఎలా వచ్చాయి? నా మూతికా? నా